గుంటూరు స్పెషల్ గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా చెప్పండి. అది కూడా బిర్యానీతో పాటు హోటల్స్‌లో ఇచ్చే గోంగూర చట్నీ అంటే ఇంకా ఇష్టం కదా! నిజం చెప్పండి, బిర్యానీ ఆర్డర్ చేస్తే గోంగూర చట్నీ ఉందా అని అడగకుండా ఎవరైనా ఉంటారా? కానీ అదే హోటల్ టేస్ట్ ఇంట్లో మాత్రం చాలా మందికి రావడం లేదు. ఈరోజు బిర్యానీ, పులావ్, మసాలా రైస్‌తో సూపర్ కాంబినేషన్‌గా ఉండే హోటల్ స్టైల్ గోంగూర చట్నీని చిన్న చిన్న సీక్రెట్ టిప్స్‌తో చాలా ఈజీగా చేసి చూపిస్తాను. అంతేకాదు చివర్లో నేను చేసే ఒక స్పెషల్ ట్రిక్ వల్ల గోంగూర చట్నీ టేస్ట్ ఇంకా కమ్మగా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్‌గా ఉండే 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. చూడండి ఆకులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ముందుగా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. గోంగూరలో కాడలేం రాకుండా పాడైన ఆకులు ఏమైనా ఉంటే తీసేసి మంచి ఆకుల్ని మాత్రమే ఒక బౌల్‌లో వేసుకోవాలి. చూడండి ఇలా ఆకులు అంతవరకు తీసేసుకొని చక్కగా ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా ఆకు మొత్తాన్ని తుంచేసుకుందాం. 2 కట్టలకు నాకు ఇంత గోంగూర వచ్చిందండి. ఇప్పుడు ఈ గోంగూరని ఉప్పు నీళ్ళలో వేసి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. చక్కగా తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా మంచినీళ్ళలో వాష్ చేసుకోవాలి. ఇలా కడగడం వల్ల ఆకుల మధ్య ఉండే ఇసుక, మట్టి మొత్తం పోతుంది. చూడండి ఇలా నీళ్ళలో వేసి జాడించినట్లు కడగాలి. ఇలా చివర్లో నీళ్ళు అడుగున ఇసుక అనిపిస్తుంది చూడండి. అందుకే ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇలా 2, 3 సార్లు బాగా కడిగిన తర్వాత గోంగూర చూడండి చాలా క్లీన్‌గా రెడీ అవుతుంది. మన గోంగూర క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చట్నీ ప్రిపరేషన్ చూద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మీడియం సైజులో ఉండే 2 ఆనియన్స్‌ని ఇలా సన్నగా స్లైసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి లైట్‌గా ట్రాన్స్పరెంట్‌గా అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగితే సరిపోతుందండి. మరీ బ్రౌన్ కలర్‌లో వేగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అంటే ఒక 50 గ్రాముల వరకు పచ్చిమిర్చి ఉంటాయి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని కూడా చక్కగా ఆయిల్‌లో ఇలా కలిసేలాగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమాటాలని ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు ఇలా కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు కల్లుప్పు అనేది వేసుకోవాలి. ఇలా గోంగూర చట్నీలో కల్లుప్పు అనేది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలకి ఉప్పు, పసుపు బాగా పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వరకు మనం మూత పెట్టుకోకుండా ఇలా ఓపెన్ ఫ్రై చేసామండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది గోంగూర చట్నీకి చాలా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందండి. పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి దాదాపు ఒక అర గ్లాస్ వరకు నీళ్ళను పోసి బాగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఆయిల్ సెపరేట్ అయ్యి ఉల్లిపాయలు, టమాటాలు బాగా మంచిగా కుక్ అయినాయి కదా! ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. మనం వేస్తుంటే కొంచెం ఎక్కువగా అనిపించినా కానీ గోంగూర ఒక 2 నిమిషాలకి మొత్తం తగ్గిపోతుందండి. ఆకు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి బాగా కలిపి చక్కగా ఈ మసాలా మొత్తం ఆ గోంగూరకు పట్టే విధంగా ఇలా అడుగు నుంచి తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి గోంగూర ఉడకడానికి మరొక అర గ్లాస్ వరకు నీళ్ళని పోసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒకసారి చక్కగా ఇది మొత్తం కలిసిపోయేలా ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. గోంగూర ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయిందో. మనం వేసిన నీళ్ళు కూడా చక్కగా ఎగిరిపోయినాయి కదా! బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా ఉండే పుదీనాని కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉండే కరివేపాకును కూడా ఒక రెమ్మ వేసుకోవాలి. ఇలా చివర్లో కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవడం వల్ల గోంగూర చట్నీకి మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందండి. వీటిని కూడా మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ అనేది సెపరేట్ అయింది కదా!
ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక పావు స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకోవాలండి. ఇక్కడ ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. మనం స్టార్టింగ్‌లో కొద్దిగా ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి మీ టేస్ట్‌కి తగినట్టుగా చూసి వేసుకోండి. ఇక్కడ నాకు పావు స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని ఇలా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. లేదంటే మీరు మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం పల్స్ మోడ్‌లో తిప్పుకోవచ్చు. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండే విధంగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. హోటల్స్‌లో ఇచ్చే గోంగూర చట్నీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్‌లా ఉంటే అంతగా బాగోదు. నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఇక్కడ వరకు చేసి సర్వ్ చేసేస్తారు. కానీ మనం ఇప్పుడు చేసే ఒక చిన్న స్పెషల్ తాలింపు వల్ల ఈ గోంగూర చట్నీ టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. దానికోసం ఒక ప్యాన్‌లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలో సగం ఉల్లిపాయను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు వేసి ఒకసారి ఇలా కలపాలి. తర్వాత ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఇలా గోల్డెన్ కలర్‌లోకి వేగిన తర్వాత చివరగా ఫ్రెష్‌గా ఉండే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకుంటే తాలింపు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్‌లో వేగితే. ఇప్పుడు చాలామంది చేసేలా తాలింపుని గోంగూరలో వేయొద్దు. మనం మెదుపుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకోవాలి. అలా చేసే తాలింపు ఫ్లేవర్ మొత్తం గోంగూరకి బాగా పడుతుంది. చక్కగా లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు మెల్లగా కలుపుకుంటే చాలు. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా కమ్మగా ఉంటుందండి. ఈ తాలింపు మొత్తాన్ని గోంగూరకి బాగా పట్టే విధంగా ఒకసారి ఇలా కలిపేసి చివరిగా ఫ్రెష్‌గా ఉండే కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి పైనుంచి వేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే హోటల్ స్టైల్ గుంటూరు స్పెషల్ గోంగూర చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని వేడి వేడి బిర్యానీతో లేదా పులావ్‌తో, మసాలా రైస్‌తో సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఎంటీ బిర్యానీతో పాటు టేస్ట్ చేసి చూపిస్తాను. నిజం చెప్తున్నానండి. ఒక్క ముద్ద తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోని తినాలి అనిపించేంత టేస్టీగా వస్తుంది. ఈ ఎంటీ బిర్యానీ రెసిపీ కూడా కావాలంటే కింద కామెంట్స్‌లో ఎంటీ బిర్యానీ అని చెప్పి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో డెఫినెట్‌గా షేర్ చేస్తాను. తప్పకుండా ఈ గోంగూర చట్నీని కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్‌ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే మాత్రం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.